అడుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, namaka. Labo, labo, love, love, na yegiri pataka. రెడీ రెడీ 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పటాకా Para tú tocarme todos ustedes. Ay, mayora maricoso. నమస్కారం స్టార్ మహిళ 1900 ప్లస్ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సూపర్ స్టార్ మహిళ ఫైనలీ టైటిల్ తో పాటు గెలుచుకుంటారు 3 లక్షల రూపాయలు అండ్ ఈ షీల్డ్. ఈ రోజు గేమ్స్ డే తెలుసా మీకు? గేమ్స్ అంటే మనం వేరే వాళ్ళతో ఆడుకునే గేమ్స్ కాదు, నిజంగా స్పోర్ట్స్ గేమ్స్ అలాంటిది అన్నమాట. సో ఆ గేమ్స్ డే సందర్భంగా ఇళ్లల్లోనే బందీ అయిపోయినటువంటి చాలా మంది పిల్లలకి, అంటే గేమ్స్ వీడియో గేమ్స్ మాత్రమే ఆడుకుంటూ కాదు మనం బయటకెళ్ళి ఎక్స్టీరియర్ గేమ్స్ కూడా ఆడాలి అని ఎంకరేజ్ చేస్తూ, అలాగే రేపు తమన్నా బర్త్డే కాబట్టి ముందుగానే తమన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలతో ఇవాల్టి ఎపిసోడ్ ని ప్రారంభిస్తున్నాము. మొదలుగా పరిచయాలు పెంచుకుందాం. నేను విజయవాడ నుంచి వచ్చాను, ప్రెజెంట్ సిఏ చేస్తున్నాను. సౌజన్య ఫ్రమ్ విజయవాడ డూయింగ్ సిఏ. సి దేర్ విజయవాడ వాళ్ళందరూ నీకు విషెస్ పంపించారు. సి దేర్ విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ మా విజయవాడ మహిళే విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ ఛాలెంజ్. హాయ్, డెఫినెట్ గా నేనే సూపర్ స్టార్ మహిళ అవుతున్నానని ఛాలెంజ్ చేస్తున్నాను. నా పేరు పద్మావతి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్ ప్లస్ న్యూట్రిషన్ అడ్వైజర్ ని. న్యూట్రిషన్ అడ్వైజర్ ఎవరికి న్యూట్రిషనల్ అడ్వైస్ ఇస్తారు? పిల్లలకా పెద్దవాళ్ళకి కూడా? అందరికీనా? నీకోసం స్పెషల్ విషెస్ కూడా వచ్చాయి. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ సూపర్ వైజాగ్ మహిళ అదుర్స్. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ ఇట్స్ మై ఛాలెంజ్. వైజాగ్ పేరు నిలబెడతాను, ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ స్టార్ మహిళ టైటిల్ నాదే. నా పేరు లక్ష్మీప్రియ, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. హోమ్ మేకర్. సరే, లక్ష్మీప్రియకి స్పెషల్ విషెస్ నెల్లూరు నుంచి. నెల్లూరు మహిళ మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ ఇట్స్ మై ఛాలెంజ్. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. నేనే సూపర్ స్టార్ మహిళ అయ్యి 3 lakhs గెలుచుకొని వస్తాను. నా పేరు చైతన్య, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. చైతన్యకి వరంగల్ నుంచి స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ మహిళ ఎవరనుకుంటున్నారు? మా వరంగల్ మహిళే. సూపర్ స్టార్ మహిళ మా వరంగల్ మహిళే అవుతుంది. ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ స్టార్ మహిళ ఎవరనుకుంటున్నారా? ఖచ్చితంగా మా వరంగల్ మహిళే అవుతుంది. ఇట్స్ మై ఛాలెంజ్. డెఫినెట్ గా మీరు అన్నట్టు సూపర్ స్టార్ మహిళ నేనే అవుతాను. వరంగల్ పేరు నిలబెడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు లావణ్య, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. రాజమండ్రి నుంచి వచ్చిన లావణ్య కోసం స్పెషల్ గా అభినందనలు పంపించారు రాజమండ్రి వాస్తవ్యులు. సూపర్ స్టార్ మహిళ సూపర్, రాజమండ్రి మహిళ ఆల్ ద బెస్ట్. రాజమండ్రి మహిళ ఆల్ ది బెస్ట్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళ అవుతుంది. అందరికీ థ్యాంక్స్. నేనే సూపర్ స్టార్ మహిళ అవుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు మానస,
నేను కర్నూలు నుండి వచ్చాను. నేను ఫార్మసీ చదువుతున్నాను. కర్నూలు మానసకి స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ మహిళలో ఖచ్చితంగా మా కర్నూలు మహిళనే విన్ అవుతుంది. నో డౌట్, ఇట్స్ మై ఛాలెంజ్. మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ అండి. నేనే సూపర్ స్టార్ మహిళ అవుతాను. నేనే 3 lakhs గెలుస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆడుతున్న మీ 6గురిలో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ కి వెళ్తారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా స్టార్ కార్డ్ ఎవరికి వచ్చింది? ఓపెన్ చేయండి. లావణ్యకి 20 పాయింట్లు. ఒక చెరువులో కొన్ని చేపలు కొన్ని కొంగలు ఉన్నాయి. ఒక్కొక్క చేపని ఒక్కొక్క కొంగ తినేస్తుంటే ఒక చేప మిగిలిపోతుంది. ఓకే, ఒక్కొక్క కొంగ 2 చేపలు తినేస్తుంటే ఆ కొంగకి ఆహారం ఉండట్లేదు. ఏమిటది? ఎన్ని కొంగలు ఎన్ని చేపలు? ఒక చెరువులో చాలా చేపలు కొంగలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క కొంగ ఒక్కొక్క చేపని తినేస్తూ ఉంటే ఒక చేప మిగిలిపోతుంది. అలాగే ఒక్కొక్క కొంగ 2 చేపలను తినేస్తూ ఉంటే ఒక కొంగకి అసలు ఆహారం ఉండట్లేదు. ఒక కొంగకు అసలు ఆహారం ఉండట్లేదు. ఓకే, సో ఆ చెరువులో ఉండేది 2 కొంగలు 3 చేపలు కాదు. 3 చేపలు 2 కొంగలు కాదు. 3 కొంగలు 4 చేపలు. కరెక్టా? ఏదో 4-5 నంబర్లు చెప్తే ఏదో ఒకటి తగలకుండా ఉంటుందా? థ్యాంక్ యూ. మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. రెడీ, 1 2 3 గో. ఓకే, సో మన విజయవాడ అమ్మాయి అవుట్ అయిపోయింది. 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. రెడీ, 1 2 3 గో. చైతన్యకి 12 పాయింట్స్. కాళ్ళుండవు చేతులుండవు కానీ బోలెడు దుస్తులు వేస్తుంటాం. మొక్కజొన్న, ఉల్లిపాయ. యా, ఉల్లిపాయ. రైట్. నీ ఇష్టం. నా సమాధానం నుంచి ఏదైనా ఏరుకో, నీకు అదే కరెక్ట్ అవుతుంది అంతే. నా దగ్గర విపరీతమైనటువంటి సమాధానాలు ఉన్నాయి, మీ దగ్గర ఒకటే ప్రశ్న ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. 1 2 3 గో. నెల్లూరు నెరజానకి 14 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. రవి అనే అతను కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి
కస్టమర్ కేర్ వాళ్ళు ఎత్తుకొని ఎలా ఏ విధంగా మేము మీకు సహాయపడగలము అని అడుగుతారు. ఏం లేదండి, మా 5 ఏళ్ల బాబు మీ సిమ్ కార్డ్ మింగేశాడు, దాంట్లో 78 రూపాయలు బ్యాలెన్స్ ఉంది, బాబు మాట్లాడినప్పుడల్లా టాక్ టైం కట్ కాదు కదండి అని అడుగుతారు. బాగుంది బాగుంది, అలా అయిపోయింది ఈ మధ్య పరిస్థితి. ఓకే వెళ్ళండి. రెడీ 1 2 3 గో. మానసకు 16 పాయింట్లు, పద్మావతికి 18 పాయింట్లు. ఏనుగు ధర ఒక్కో చోట ఒక్కో రేట్. అంతే అంతేనా? దాంట్లోనే పొడుపు కథ ఉంది. ఏనుగు ధర ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు కట్నం తీసుకుంటూ ఉంటారని కాదు. ఏనుగులంటే అబ్బాయిలు కాదు కాదు, వాళ్ళు తీసుకునే కట్నం ధర అన్నమాట. కాదు. వేరే వేరే చోట అంటే ఉత్తరాదిలో ఒక రకంగా, దక్షిణాదిలో ఒక రకంగా, అదనమాట కట్నం అంటే కదా. అయితే చెప్పేయండి మీరే. గజం. గజం. గజం రేటు. భూమిని గజాల్లో కొలుస్తాం కదా, అది అన్నమాట. ఓకే నేను ఒక చెప్పండి. పొడుపు కథ అడుగుతాను. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. మేఘం. ఓకే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. మొదటి పాట. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో చైత్రమాసమొచ్చినేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసినేమో గొంతునిచ్చే కొమ్మకి మత్తు గాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడేనేమో బాలనీల వేణికి మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో. లక్ష్మీ ప్రియాకి చప్పట్లు. బాగా చేశారు లక్ష్మి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? చైతన్య నాయక్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. హ్యాపీ బర్త్డే టు యు. ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఇండియాలో ఇప్పటి వరకు
ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. నాన్న క్రికెట్ కోసమే పుట్టిన మనిషి. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చ ప్రాణం. ఈట్ క్రికెట్, డ్రింక్ క్రికెట్, స్లీప్ క్రికెట్ టైప్. బంతికి భారత్ మాత రుణం తీర్చుకునే టైప్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీవీలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. మన గచ్చిబౌలి దివాకర్ ఏ టీంలో ఎన్నో నంబర్ ప్లేయర్ గా ఆడేవాడు? సౌజన్య. అనకాపల్లిలో 14th person. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అయినా సరే ఆయన్ని ఎదగనివ్వకుండా తొక్కేశారు. అందుకనే అంతే ఉండిపోయాడు ఆయన. గేమ్స్ డే సందర్భంగా ఈ డైలాగ్ వచ్చింది. గేమ్స్ డే కదా ఈ రోజు, అందుకని. ఇప్పుడు ఇంకో పాట. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కుట్టినోడు, హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? చైతన్యానికి చప్పట్లు. బాగా చేశారు. అంత అందంగా ఉన్నాను అంటున్న హీరోయిన్ ఎవరు? చైతన్య. తమన్నా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మైల్ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. వేచి ఉన్నా నీ కోసం లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటానికే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే. మరదలు పిల్ల ముద్దుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. సుమా, నేను ఒక పొడుపు కథ అడుగుదాం. అడగండి. మినిమం ఏరియాలో మాక్సిమం డెకరేషన్ చేసే ప్లేస్ ఏది? మినిమం ఏరియాలో మాక్సిమం డెకరేషన్ చేసే ప్లేస్ మన స్టార్ కరెక్టా? కరెక్ట్. ఏరియా చాలా మినిమం గానీ Women's డెకరేషన్ face. డెకరేషన్ 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 ఓ డెకరేషన్ ఇంకా సరిపోలేదని చెప్పి వాళ్ళు డెకరేషన్ 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 బాబా. అసలు మన మొహాల ఇవి లేకపోతే గార్డెన్ లో అర్థం కదా నాకు. తమన్నా రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? రచ్చ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. చైతన్య 3, పద్మావతి 2, మానస 1.
న్యూఢిల్లీలోని చాలా అధికారిక భవనాలని డిజైన్ చేసిన బ్రిటిష్ ఇంజనీర్ ఎవరు? ఆప్షన్స్. ఏ ల్యూటియన్, బి చార్ల్స్ డిజో. చార్ల్స్ డిజో. కాదు, ల్యూటియన్. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ తో పాటు ఇంకా చాలా అధికారిక భవనాల్ని డిజైన్ చేసే బాధ్యతని బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ఇంజనీర్ ల్యూటియన్ కి అప్పగించింది. ఓకే, సో రండి. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీ కోసం ఎలాస్తానే కాలినడకన తిరుపతి. పద్మావతి 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 గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. తమన్నా, నాగ చైతన్యుల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? 100% లవ్. తీసుకోండి 6. చైతు 2, మానస 1, లావణ్య 2, సౌజన్య 1. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు ఏమిటి? సుమా. ఆప్షన్. ఏ లక్ష్మీ శంకర ప్రసాద్, బి శివశంకర వరప్రసాద్. శివశంకర వరప్రసాద్. కొనిదెల శివశంకర వరప్రసాద్, అది చిరంజీవి గారి యాక్చువల్ పేరు. తీసుకోండి. లక్ష్మీప్రియ 2, సౌజన్య 1. మీరు పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చూడలేదా? సాయి ధర్మతేజ్ ఒక స్టెప్ వేసాడు, అలా చేయాలి మీరు కూడా. మన హీరోలు వేసే స్టెప్పులన్నీ మనం ప్రాక్టీస్ చేసామంటే సన్నగా నాజుగ్గా తయారవుతాం. ఎన్టీఆర్, భూమిక హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? సింహాద్రి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పద్మావతి 3, అయ్యా నేను ఒప్పుకోను. చైతు 2, మానస 1. వసంతం సినిమాలో వెంకటేష్ ఏ క్రీడాకారుడుగా నటించారు? క్రికెట్. కరెక్ట్ ఆన్సర్, మళ్ళీ 6. చైతు 1, మానస 1, లక్ష్మీప్రియ 2, సౌజన్య 2. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. తమన్నా, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? బద్రీనాథ్. నాథ్ 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 నాథ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. లావణ్య 3, పద్మావతి 2, చైతు 1. హీరోయిన్ స్నేహ అసలు పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సుహాసిని, బి శృతి. శృతి. కాదు, సుహాసిని. ఆల్రెడీ ఒక సుహాసిని ఉంది కదా అని ఆవిడ పేరు మార్చేసుకొని స్నేహాన్ని పెట్టుకున్నారు. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే, ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. జవనాల ఓ మధుబాల, జవనాల ఓ మధుబాల. కబడ్డీ సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6. లావణ్య 3, పద్మావతి 3. హ్యాపీ డేస్ అనే సినిమా తమన్నాకి ఎన్నో తెలుగు సినిమా? రెండో తెలుగు సినిమా.
అబ్బాబాబాబాబాబాబా వీళ్ళ దగ్గర చాలా సినిమా నాలెడ్జ్ ఉందమ్మా. కరెక్ట్ ఆన్సర్ తమన్నా. ఫస్ట్ సినిమా శ్రీ, సెకండ్ సినిమా హ్యాపీ డేస్. సౌజన్య 2, లక్ష్మీప్రియ 2, మానస 2. తనని మనసులో కోరుకుంటూ తపన పడుతున్నా జతగా అతని ఒడి చేరుకోలేను హృదయం అతనిలో వాలమంటూ కోనేరు హంపి ఏ క్రీడాకారిణి? మీరు ఆడి చూపించక్కర్లేదు, చెప్తే చాలు. చెస్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. చైతన్య 3 పాయింట్స్, లావణ్య 2, సౌజన్య 1. గమ్యం సినిమాలో నరేష్ తో పాటు నటించిన మరో హీరో ఎవరు? శర్వానంద్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. తీసుకోండి తీసుకోండి. లావణ్య 1, పద్మజ 1, లక్ష్మీప్రియ 2, సౌజన్య 2. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? అది అరబిక్ కడలందం తడి తడుకే కన్నాలే జలి ఆట తలుక్కులే తబులుక్కు కౌగిల్లడిగన్నే హమ్మ 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 హే హమ్మ 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 విప్పారే తామరవే రూపంతా కన్నాలే నీ పట్టు రైకల విద్య తడియ వైనం చూశాలే హమ్మ 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 హే హమ్మ 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 ముందు సరే మోసులకు ఆహా ఎంత సుఖమో పెర పచ్చి పసి వేడే తగిలినప్పుడు ఆహా ఎంత ఇహమో చిత్రంగి చిలక రాత్రి పగలనక ముక్తాయించి నడుమో అందం దాని మతం అంతే లేని విధమయ్యో దివ్య పదమో హమ్మ 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 హే హమ్మ 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 అది అరబిక్ కడలందం తడి తడుకే కన్నాలే చెలి ఆట తడుక్కులే తవడుక్కు కన్నా కన్నే తీరా హమ్మ 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 హే హమ్మ 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 ఏ అమ్మ అమ్మో అమ్మ 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 ఓ అమ్మ 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 అమ్మో అయ్యో బాబోయ్. సౌజన్యకి చెప్పట్లే అమ్మోయ్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ గెలుచుకునేవారు షీల్డ్ తో పాటు టైటిల్ తో పాటు 3 లక్షల రూపాయలు కూడా సొంతం చేసుకుంటారు. మీ
మీరందరూ ఇంకో 2 రౌండ్లో సెమీఫైనల్స్ వైపు వెళ్ళబోతున్నారు. ఎవరు వెళ్తారో చూద్దాము. మొదటి చిత్రం పద్మావతి, మహేష్ బాబు. చూద్దాము. ఆగడు సినిమాలో మహేష్ బాబు కాంబినేషన్ లో తమన్నా చేసింది. రేపు తమన్నా బర్త్డే కాబట్టి మహేష్ బాబు ఫోటో ఇవాళే వచ్చేసినట్టుంది. మీకు 6 పాయింట్లు తీసుకోండి. తర్వాత చిత్రం మానస, సమంత. చూద్దాము. సమంత కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చైతన్య. 10, 9, 8, 7. రామ్ చరణ్. చూద్దాం. అల్లు అర్జున్ -6. బద్రీనాథ్ కాంబినేషన్. నెక్స్ట్ చిత్రం చైతన్య, తమన్నా. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ తమన్నానే, 6 పాయింట్లు. తమన్నాకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. హ్యాపీ బర్త్డే టు యూ. తర్వాత చిత్రం లక్ష్మీప్రియ, నాగ చైతన్య. చూద్దాము. ఊరికి ఒక వైల్డ్ గెస్ అన్నమాట. 100% లవ్ సినిమాలో చేశారు కదా, అందుకని అట్లా అయ్యి ఉంటారేమో అని. ఇది రామ్ చరణ్, రచ్చ రచ్చే, -6. నెక్స్ట్ చిత్రం లావణ్య, శృతి హాసన్. చూద్దాం. శృతి హాసన్ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అలా బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ సెమీఫైనల్స్ కి ఎవరో ఒకళ్ళు బాగా చేరువయ్యారు. మిగిలిన వాళ్ళందరూ వెనుతిరగబోతున్నారు. లాస్ట్ కి వెళ్లేది ఎవరో తేల్చేటువంటి రౌండ్ ఆటాడుకుందాం రా. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ అంటే సెమీఫైనల్ కి మీరు చాలా చేరువైపోయారు. మీలో ఎవరో ఒక్కరు వెళ్ళబోతున్నారు. ఎవరు వెళ్తారో చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మొదలుపెద్దాం. సో ఇది బ్యాలెన్స్ చేయాలి మీరు ముందు. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పెన్సిల్ లాంటి పెన్సిల్ బాక్స్ ని ఇసుక మీద గుచ్చాలి. ఒకసారికి ఒకటి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అలా అన్ని పెన్సిల్లు గుచ్చేసి ఇంకా టైం ఉన్నట్టయితే బిందె తీసుకొని కరెక్ట్ గా ఈ పెన్సిల్ మీద బ్యాలెన్స్ చేయాలి. ఒకసారికి ఒక బిందె తీసుకెళ్ళాలి. ఇంతే ఆట. సూపర్ స్టార్ మేళ సెమీఫైనల్స్ వెళ్ళిపోవడానికి చాలా తొందరగా ఉంది. అయ్యో టైం అయిపోతుంది. ఎలా ఆడతారు మీరు? అయ్యో అయిపోయింది. 30 సెకండ్స్ ఇక్కడే అయిపోయిందండి. ఎలా ఇప్పుడు? నేను 1, 2, 3 గో చెప్పిన తర్వాతే ఆట మొదలవుతుంది. ఓకే సరే, చూసారుగా సూపర్ స్టార్ మహిళకి వెళ్ళడానికి 3 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు పోటీగా ఆడుతున్నారు. వెరీ గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్. 1, 2, 3 గో.
1 2 3 4 5 6 7 8 9 టోటల్ 74 పాయింట్స్. హండీ సెట్. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు మూడు 4 5 13 14 లెక్క పెట్టుకుంటూనే ఆడుతున్నాం అనమాట. సో టోటలీ 104 పాయింట్స్. శాండ్విచ్ టోస్టర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పెన్సిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 బిందె 1 16. టోటల్ నంబర్ ఆఫ్ పాయింట్స్ 116. డిన్నర్ సెట్. చైతన్య ఆట ఎలా ఉంటుందో చూద్దాము. 1 2 3 గో. మీరు పరిగెత్తిన స్పీడ్ కి ఒక పెన్సిల్ పడిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటలీ 92 పాయింట్స్. కూల్ బాక్స్. విశాఖపట్నం పద్మావతి ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. కర్నూలు మానస ఆడబోతున్నారు. లావణ్య ఫ్రమ్ రాజమండ్రి ఆడడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ముగ్గురు మధ్యనే ఉంది ఇప్పుడు ఫైనల్ పోటీ. ఎవరు వెళ్తారు సెమీఫైనల్స్ కి? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
3 4 5 6 7 8 9 10 80 పాయింట్లు. రైస్ కుక్కర్ మీ టార్గెట్ 112 అండి. అండ్ అక్కడ మీరు 16 ఐటమ్లు పెట్టాలి. రాజమండ్రి నుంచి వచ్చిన లావణ్య సెమీఫైనల్స్ కి వెళ్తుందా, విశాఖపట్నం నుంచి వచ్చిన పద్మావతి వెళ్తుందా తేల్చేటువంటి టైము. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 92 పాయింట్స్. సో అలా మన విశాఖపట్నం పద్మావతిని గెలిపించేశారనమాట. ట్రావెలింగ్ సెట్. అరే సిల్లి సిల్లిగా గల్లి కుర్రాళ్ళు నా వెంట పడ్డారు రా. అరే సీటీ కొట్టి సింధులు వేసి గోల గోల చేశారు రా. ఏ బ్లాక్ అండ్ వైట్ శారీలో ఉంటే నా చుట్టూ చేరారు రో. ఏ కలరే కొట్టి కొంగోరు పెట్టి రంగు రంగు చేశారు రో. నిజంగానే నాకెన్నడు మజరాలే. ప్రతివాడు పెంచాడులే పరిశానే. ఆ కంటి ఆ బంటి ఆ కిట్టు ఆ బిట్టు ఎంతమంది వెంట పడిన కొంచెమైనా నచ్చలేదు. కానీ సుర్రు సూపరో సుస్సు సూపరో సుర్రు సూపరో. హే సుర్రు సూపరో సుస్సు సూపరో సుర్రు సూపరో. సో పద్మావతి సెమీఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి తన సీట్ ఖరారు చేసేసుకుంది. అయితే ఫైనలీ గెలిచినట్టయితే గెలుచుకోవచ్చు సూపర్ స్టార్ మేళ షీల్డ్ అండ్ అలాగే 3 లక్షల రూపాయలు.